వారిద్దరి మధ్య ఉన్నది ఏ రక్త సంబంధమో కాదు, వారిద్దరూ కనీసం ఇరుగు పొరుగు కూడా కాదు, ఒకే ఊరికి సంబంధించిన వాళ్ళు కూడా కాదు. కానీ వారి మధ్య ఉన్నది ఓ మానవీయ అనుబంధం. కష్టంలో ఉన్న ఓ బాలికకి నోటి మాట సాయము, చేతి సహాయము చేసి చేతులు దులుపుకోవడం కాదు, తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఏతల్లో కన్న గిరిజన బిడ్డని భుజానికి ఎత్తుకొని 1-2 కాదు, ఏకంగా 6 కిలోమీటర్లు నడిచి వెళ్ళి హాస్పిటల్లో చేర్చిన ఓ యువతి తెగువ ఈ నాగరిక సమాజానికి ఓ గుణపాఠం నేర్పింది. అంతేకాదు, ఈ సంఘటన పాలకులకు చెంపపెట్టులా కూడా మారింది. వార్డెన్ ఈ పదం వినగానే గుర్తొచ్చేది ఓ నెగిటివ్ ఫీలింగ్. బహుశా పాలకుల వైఫల్యాలు వారిని అలా మలిచి ఉంటాయి. హాస్టల్ పిల్లల యోగక్షేమాలు చూడడం ఆమె బాధ్యత. ఇది కూడా ఆమె హాస్టల్ పరిధిలో మాత్రమే అనుకుంటారు ఏ వార్డెనైనా. చదువుకునే సౌకర్యాలు లేక, చదువు అందుబాటులో లేక, కనీస రోడ్డు మార్గం కూడా లేక, ఎక్కడో మారుమూల కొండ ప్రాంతంలో ఉంటూ ప్రభుత్వం ఇచ్చే అరాకొర జీతాలతో బతుకు నీడ్చే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల గురించి ప్రతికూల భావనలు తప్ప వారిలోని మానవత్వాన్ని ఇంతవరకు ఎవ్వరూ చూసి ఉండరు. కానీ మన్యం జిల్లాలోని మారుమూల ప్రాంతం గుమ్మా లక్ష్మీపురంలో ఓ వార్డెన్ ఓ గిరిజన విద్యార్థినిపై చూపిన ప్రేమ ఇప్పుడు యావత్ సమాజాన్ని నివ్వెరపరుస్తుంది. గుమ్మ లక్ష్మీపురం గిరిజన పాఠశాలలో చదువుతున్న వాటాక భువనేశ్వరి గత కొన్ని రోజులుగా స్కూల్కి రావడం లేదు. అది తెలుసుకొని ఆరా తీసేందుకు వెళ్ళిన వార్డెన్కి తీవ్ర జ్వరంతో మంచం పట్టిన ఆ బాలిక కనిపించింది. కానీ ఆ ఊరికి పాఠశాల కాదు కదా, కనీస రవాణా సౌకర్యం కూడా లేదు. రోడ్డు మార్గం కూడా సరిగ్గా లేని ఆ ప్రాంతంలో ఆ బిడ్డని ఒంటరిగా వదిలి వెళ్ళడం ఆ యువతికి సాధ్యం కాలేదు. ప్రతి స్త్రీలో ఉండే మానవత్వం ఆ క్షణంలో ఆమెలో వెల్లివిరిసింది. అంతే, ఆ బిడ్డకి ఓ తల్లిగా మారింది ఆ వార్డెన్. ఆ విద్యార్థిని తన వీపు పైనెత్తుకొని ఆ అడవిలో ఒంటరిగా పయనం సాగించింది. అలా 1-2 కాదు, ఆమె ఏకంగా 6 కిలోమీటర్లు నడిచి ఆ బాలికను హాస్పిటల్లో చేర్పించి ఆమె ప్రాణాలు కాపాడింది. విషజ్వరాలు సోకి గిరిజన బిడ్డలు పిట్టల్లా రాలిపోయిన సందర్భాల్లో కూడా దున్నపోతు మీద వాన కురిసినట్టు చోద్యం చూసేవారే తప్ప కనీసం స్పందించిన దౌర్భాగ్యం అనేది. అభివృద్ధి అంటే నగరాలు, ఫ్లైఓవర్లు, మల్టీ స్టోర్ బిల్డింగులు తప్ప మనుషులు గుర్తురాని ప్రభుత్వాలకు ఈ వార్డెన్ చర్య కనువిప్పు కావాలి. మారుమూల ప్రాంతాల్లో కనీసం ఆసుపత్రి సౌకర్యం లేక, సరైన వైద్యం అందక మృత్యువంచుల్లో వేలాడుతున్న ఆదివాసీల పరిస్థితిని చూసైనా పాలకులు సిగ్గుపడే రోజు రావాలి.